ఇండియా కూటమిలో అంతా సవ్యంగానే ఉందని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు మరోసారి విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి. కాంగ్రెస్ కు కీలక మిత్రపక్షమైన డిఎంకే ఏకంగా రాహుల్ గాంధీపైనే తీవ్ర విమర్శలు చేయడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అసలు కాంగ్రెస్ డిఎంకే మధ్య ఏమైంది? తమిళనాడు రాజకీయాల్లో కాంగ్రెస్ డిఎంకే ఎన్నో ఏళ్లుగా మిత్రపక్షాలుగా కలిసి ప్రయాణిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ బంధంలో చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే ఈ రెండు పార్టీల మధ్య దూరం రోజు రోజుకు పెరుగుతుందనే చర్చ జరుగుతోంది. ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కాంగ్రెస్ మద్దతు తెలిపిందనే ప్రచారం డిఎంకేకు తీవ్ర అసంతృప్తిని కలిగించింది. తమతో కలిసి ఉండాల్సిన కాంగ్రెస్ మరో రాజకీయ శక్తికి దగ్గర అవడం తమకు వెన్నుపోటు పొడిచినట్లేనని డిఎంకే భావిస్తోంది. ఈ నేపథ్యంలో డిఎంకే ఐటీ విభాగం సోషల్ మీడియాలో చేసిన పోస్టు పెద్ద దుమారం రేపింది. కాంగ్రెస్ రాజకీయంగా నిలబడలేని సమయంలో మేమే భుజాన మోసాం, కానీ కొత్త బొమ్మ కనిపించగానే మమ్మల్ని వదిలేసింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు రాహుల్ గాంధీని పెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో డిఎంకే అధికార పత్రిక మొరసోలి కూడా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించింది. ఇండియా కూటమిలో ఐక్యత దెబ్బతినడానికి రాహుల్ గాంధీ వైఖరే కారణమని ఆరోపించింది. ఐక్యత గురించి మాట్లాడే కాంగ్రెస్ వాస్తవానికి పలు రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో విభేదాలకు తానే కారణమైందని విమర్శించింది. కేరళలో వామపక్ష పార్టీలతో కాంగ్రెస్ కు ఉన్న విభేదాలను కూడా డిఎంకే ప్రస్తావించింది. రాహుల్ గాంధీకి రాజకీయ పరిపక్వత, స్థిరత్వం లోపించిందని, అదే ఇప్పుడు ఇండియా కూటమిలో సమస్యలకు కారణమవుతుందని పేర్కొంది. అయితే ఈ విమర్శలపై కాంగ్రెస్ అధికారికంగా స్పందించలేదు. పార్టీ వర్గాలు మాత్రం తమిళనాడు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నామని చెబుతున్నాయి. మరి డిఎంకే కాంగ్రెస్ మధ్య ఈ వివాదాలు మరింత ముదురుతాయా, లేక త్వరలోనే రెండు పార్టీలు మళ్ళీ ఒకటవుతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.